మహాభారత యుద్ధం జరిగిన 18 రోజుల్లో కౌరవ సేనాధిపతుల క్రమం తెలుసుకుంటే యుద్ధం ఎలా జరిగిందో అర్థమైపోతుంది. ప్రతి సేనాధిపతి ఒక చాప్టర్ లాంటివాడు. అందులో ఫైర్, స్ట్రాటజీ, బిట్రయల్ అన్ని కలిసిపోయాయి. మొదటి రోజు నుంచి 10వ రోజు వరకు సేనాధిపతి భీష్ముడు. ఇతనే మొదటి సేనాధిపతి, కౌరవ సారథి. పాండవులకు నరకం చూపించినవాడు. శిఖండిపై బాణాలు వేయలేని వ్రతం అతని బలహీనత. 10వ రోజు అర్జునుడు శిఖండిని ముందుంచి బాణాలతో ఆయన్ను పడగొట్టాడు. 11వ రోజు నుంచి 15వ రోజు వరకు కౌరవ సేనకు నాయకుడు ద్రోణాచార్యుడు. స్ట్రాటజీకి జన్మనిచ్చిన గురువు. భీష్ముడు పడిపోయిన తరువాత కౌరవ సేనకు సారథి. భీష్ముడు శక్తి అయితే ద్రోణుడు బుద్ధి. చక్ర వ్యూహాన్ని తీసుకుని వచ్చి అభిమన్యుణ్ణి బలి చేశాడు. 15వ రోజు యుధిష్ఠిరుని ఒకే ఒక్క మాటతో మభ్యపడి ఆయుధాలు వదిలేశాడు. దృష్టజుమ్నుడు సంహరించాడు. 16వ రోజు 17వ రోజు కౌరవ సేనకు నాయకుడు కర్ణుడు. మహాధనుర్ధారి, కానీ కాలమే అతనికి వ్యతిరేకమైంది. అతని శాపాలే అతనికి అసలు శత్రువులు. పాండవులకు అతి పెద్ద సవాలుగా నిలిచిన యోధుడు. 17వ రోజు అర్జునుని చేతిలో మరణించబడ్డాడు. 18వ రోజు కురుక్షేత్ర యుద్ధంలో చివరి రోజు మరియు ఆఖరి కౌరవ సేనాధిపతి శల్యుడు. కౌరవ సేనకు నాయకుడే అయిన మనసు పాండవుల వైపు ఉంటుంది. యుధిష్ఠిరుని చేతిలో మరణించబడ్డ వీరుడు. వీరే ఆ నలుగురు. వీరందరి ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఒక్కటే: సామర్థ్యమో, ఆయుధాలు, సైన్యమో కాదు, న్యాయమైన పక్షాన నిలబడ్డం మాత్రమే విజయం తెస్తుందన్న నిజం.